ఏం పని చేస్తుంటారు? బేల్దారి పని పోతాం. ఎంత వస్తుంది రోజుకి? రోజు నాకు 700 వస్తుంది. 700 వస్తుంది. ఇప్పుడు భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు? 5 రూపాయలు, 5, 10 సాయంత్రం. నార్మల్గా ఒకవేళ అన్నా క్యాంటీన్ లేకపోతే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది మీకు? రోజు 100 అవుద్ది. అంటే 700 కూల్లో 100 రూపాయలు భోజనంకే పోతుంది. కేవలం ఇప్పుడు 5 రూపాయలతోనే అయిపోతుంది కదా. ఎట్లా ఉంది? 5 రూపాయలకు భోజనం ఇస్తున్నారు, ఓకే. ఎలా ఉంటుంది భోజనం? బాగుంది. ఏదో 5 రూపాయలకు పెడుతున్నామని ఏది పెడితే అది పెట్టేస్తారు. నీట్గా ఉంది భోజనం. ఏ రకాలు పెడుతున్నారు? పప్పు ఒకటి, పప్పు సాంబారు, పెరుగు, కూరగాయ, 4 రకాలు. కూలి పని చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా ఉపయోగమైన ఈ పథకం ఏం చెప్తారు? చంద్రబాబు గారు మీకోసం ఈ పథకం పెట్టారు కదా, అంటే ఇంతకుముందు ప్రభుత్వం దీన్ని కంటిన్యూ చేయలేదు. ఆయన వల్ల ఎంతోమంది అన్నం తింటున్నాం. ఈ అన్నం పెట్టబట్టి ఎంతోమంది ఒక్కరోజు పని లేనప్పుడు పోస్తుంటున్నాం. ఇప్పుడు అది లేకుండా పోయింది. ఒక డబ్బులు లేకపోయింది, ఎవరిని ఒక 5 రూపాయలు ఎడితే ఎవరు ఇస్తారు, తినొచ్చు. 5 రూపాయలు కాబట్టి ఎవరినో ఒకరిని అడిగి మనం తినే అవకాశం ఉంటుంది. అదే బయట అయితే 100 రూపాయలు అంటే ఎవరు అడిగినా ఎవరు వీరు కదా. ఇప్పుడు అన్నం తినబట్టి పెట్టబట్టి అందరు తింటా ఉంది కొంచెం ధర్మంగా. ఏ ప్రభుత్వం బాగుంది మరి? చంద్రబాబు ప్రభుత్వం బాగుందా? చంద్రబాబు ఆయన ధర్మరాజు కదా. ఆయన ధర్మరాజు అంటున్నారు చంద్రబాబు. అన్నం పెడితే ఇంకా ధర్మం ఏంటి అసలు? ఇదే డబ్బు ఇచ్చేది కాదు ధర్మం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ధర్మం అంటే ఇదే. అన్నదానం అంటే ఏంది? అన్నం దీనికోసమే కదా మనం బతికేది. అన్నం లేకుండా చేస్తే ఏం చేయాలి?